ఈ నెలాఖరుకు మరో 8,000 మంది టీచర్లకు ప్రమోషన్లు. ఇప్పటికే 10,851 మందికి పదోన్నతులు పూర్తి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీచర్లకు ప్రమోషన్లు. చట్టపరమైన వివాదాలను పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేసిన సర్కార్. ఇక్కడ ప్రమోషన్లు ఎట్లెట్లు ఇచ్చారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్కు 768 మందికి, ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకు 10,083, మొత్తం 10,851 మందికి ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. 2 దశాబ్దాలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఎదురు చూస్తున్న ప్రమోషన్ల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో ప్రమోషన్లను కల్పించింది. ప్రమోషన్లకు అడ్డుగా ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టులోని చట్టపరమైన సమస్యలను పరిష్కరించి పదోన్నతులకు మార్గం సుగమం చేసింది. ఫలితంగా 8,630 మంది భాషా పండితులు, 1,849 మంది పీఈటీలు ప్రమోషన్లు పొంది కొత్త చోట పోస్టింగ్లు దక్కించుకున్నారు. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో కలిపి 10,851 మందికి టీచర్లు ప్రమోషన్లు పొందారు. వారందరికీ ఆన్లైన్లో పూర్తి పారదర్శకతతో సర్కారు ప్రమోషన్లు ఇచ్చింది. మల్టీజోన్ 2లో మరో 8,000 మందికి ఈ నెలాఖరు అంటే జూన్ 30 నాటికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలను పూర్తి చేయనుంది. కాగా గత ప్రభుత్వం హయాంలోనే భాషా పండితులు, పీఈటీల పదోన్నతులకు ఉత్తర్వులు సిద్ధమైన కోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉండడంతో ఉత్తర్వులను జారీ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టారు. చట్టపరంగా ఉన్న అడ్డంకులను అధిగమించేలా కృషి చేశారు. ఫలితంగా టీచర్ల ప్రమోషన్లకు బాటలు పడినట్టయింది. ఉపాధ్యాయుల అర్హతలకు తగ్గట్టు ప్రమోషన్లు దక్కడంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరగనుంది.